కనీసం యూరియా బస్తా ఇయ్యలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతుల పక్షాన్ని అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండం. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పోయిన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఒక రైతు కాబట్టి ముందు చూపుతోటి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే అన్ని రాష్ట్రాలకి యూరియా కేటాయిస్తుంది. కానీ కేసీఆర్ గారు ముందు చూపుతో ఎక్కడైతే అవసరం లేని చోట యూరియాని తీర్పించుకొని మాట్లాడి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రులు పంపించి ప్రస్తుతానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు కేసీఆర్ గారు ముందు చూపుతో అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి 4 లక్షల మెట్రిక్ టన్నులు అంటే తెలంగాణ రాష్ట్రంలో అవసరం కంటే ఎక్కువ యూరియా ఏ రైతన్నా కూడా రోడ్ ఎక్కకుండా ధర్నా చేయకుండా కూడా యూరియా 10 ఏళ్లలో పంచిన దాఖలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కానీ మార్పు అని కోరి ఇవాళ అనవసరంగా పొరపాటు చేసిన తర్వాత మా ఇవాళ ఆడబిడ్డలందరూ ఇవాళ మగవాళ్ళు లైన్లో ఉంటే ఇస్తారా ఇయ్యారో అని ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ వంటలు చేయకుండా మార్పులు చేయకుండా చంటి బిడ్డల్ని ఇవాళ క్యూ లైన్ లో నిల్చొని యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్డెక్కించి ఇవాళ దారుణ పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం. ఇప్పుడు సెంటర్ దగ్గరకు వస్తే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చేమో గంటకు వస్తుంది 2 గంటలకు వస్తుంది అంటే ఇంత అవగాహన లేదా? ఇవాళ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం పండుతుందంటే అది కేసీఆర్ వల్ల కాళేశ్వరం వల్ల. మరి మీకు మన తెలంగాణలో ఎంత వరి పడుతుందో ఎంత యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరేం పాలిస్తారు? ఇవాళ మీరు ఏం పనిచేస్తారు? మీరు చెప్పిన హామీలు ఒకటి ఇయ్యలే, కనీసం యూరియా బస్తా ఇయ్యలే. మొన్న ఇంత విచిత్రం అంటే ఇనుగుర్తులో ఒక శోభన ఒక పిల్లగాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ దోస్తు పుట్టినరోజుకి యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చిందంటే ఇంత దారుణ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేదు. కానీ మానుకోట జిల్లాలో నలుమూలన ఏ సెంటర్లో పోయినా కూడా ఆడబిడ్డలు ఇవాళ లైన్ క్యూలో నిల్చుకునే దుస్థితి తీసుకొచ్చినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన లేకుండా అవగాహన లేకుండా సరి అయిన టైంలో ఇవాళ యూరియా పంపిణీ చేసి ఉంటే ఇంతమంది రోడ్డెక్కి మేము ఇవాళ ధర చేసే పరిస్థితి లేకుండా ఉండే. ఇప్పటికైనా మేల్కోండి. ఏదో టీవీలలో స్కోరించుకుంటూ రేపు వస్తుంది మాపు వస్తుంది కాదు. రైతు పొలాలంతా ఆగమైన తర్వాత మీరు ఇస్తేంది సస్తేంది ఎవరు కావాలి? ఇప్పటికే రైతులందరూ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ పొరపాటు వస్తే కూడా రైతన్నలు యూరియాల కోసం కావచ్చు మిగతా వాటి కోసం చెప్పులు పెట్టుకుని క్యూ లైన్ లో నుంచి దుస్థితి వస్తుందని చెప్పారు. గుర్తు పెట్టుకోండి, రైతులే తరిమితో కొట్టి వస్తుంది కొట్టాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని మీరు పేపర్ స్టేట్మెంట్లు కాదు రైతుల పక్షాన నుండి మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు. ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా అంటే 10 ఎకరాల్లో ఒక బస్తా ఇస్తాంటే ఎక్కడనే 5 ఎకరాలు ఆ ఒక్క బస్తా కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు రైతులు ఉసురు తీసుకుంటారు. రైతులు ఉసురు తీసుకున్న ప్రభుత్వం ఏది కూడా ఉండదు ఖచ్చితంగా కొట్టుకోపోతుంది. కాబట్టి ముందు రోజుల్లో మీకు ఖచ్చితంగా రైతుల బుద్ధి చెప్తారు. కానీ ఇప్పటికిప్పుడైతే యూరియా ఖచ్చితంగా